హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ డెలిషియస్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ బ్రెడ్ హల్వా. ఫంక్షన్స్లో చేస్తారు కదా, నేను అలానే చేశాను. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక 5 మిల్క్ బ్రెడ్ తీసుకోండి. ఇలా బ్రెడ్ తీసుకున్న తర్వాత ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నా చూడండి, అలా కట్ చేసేసుకోండి. ఇలా సైడ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఆ సైడ్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. యూజ్ అవ్వకుండా ఏమి ఉండవు. అవి మిక్సీకి వేసేసుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ అవుతాయి. అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం సైడ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వాటిని మధ్యలోకి కట్ చేసేసుకోండి 4 పీసెస్ లాగా. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ కానీ లేకపోతే డాల్డా కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది హీట్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను బాదం, కిస్మిస్ అండ్ జీడిపప్పు వేసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ అవనివ్వండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ దట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, అవి వేసేసుకోండి. ఇలా బ్రెడ్స్ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. ఇవి 2 సైడ్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్గా తుంచుకోండి. ఇప్పుడు ఒక పుక్తి కానీ ఒక చిన్న బండ కానీ తీసుకొని స్మాష్ చేసుకోండి, దంచుకోండి. మరీ పౌడర్ అయ్యే వరకు దంచుకోవద్దు. నేను చూపిస్తున్నాను కదా, అలా అలా ఆ టెక్స్చర్ వచ్చే వరకు దంచుకోండి. ఇలా ఇలా వచ్చే వరకు దంచుకోండి. ఇంకా అవి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పంచదార వేసుకోండి. మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత మనం దంచుకొని పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, అది వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోండి. టీ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. మీరు ఈ టెక్స్చర్ కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఇలా వద్దు. ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఆ టెక్స్చర్ వచ్చే వరకు నేను ఉంచుకున్నాను. ఇప్పుడు దంచుకున్న ఇలాచీని వేసుకోండి, లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా లాస్ట్లోనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ముందే వేసేయకండి. ఇలా ఇలాచీ కూడా వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఇంకా మనకి టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. అది కూడా ఫంక్షన్ స్టైల్లో చేస్తారు కదా, ఆ టేస్ట్ వచ్చే విధంగా మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.